హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అను హోమ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అలాగే చాలా హెల్తీగా గోధుమ పిండితో మైసూర్ బోండాలు చాలా రౌండ్గా అలాగే లోపల గుల్లగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 100% ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. వీడియో చూసే ముందైతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే చేయడానికి నాకు ఇంప్రెషన్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను, అలాగే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి, అంటే బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను, 2 స్పూన్ల దాకా బియ్యం పిండి అయితే వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే ఒక చిటికెడు లేదా పావు టీ స్పూన్ దాకా వంట సోడా అయితే వేసుకోవాలండి. ఇవి బాగా కలిసేలాగా అయితే చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండికి అలాగే ఒక కప్పు పెరుగు చక్కగా సరిపోతుందండి. నాకు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఎక్కువ అయింది. ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మీరు ఇదే క్వాంటిటీలో ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 1 కేజీ పిండి తడిపారనుకోండి, 1 కేజీ కాకపోయినా అర్ధ కేజీ పెరుగు కంటే ఎక్కువ వేసుకుంటే, ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే అయితే 1 కప్పు గోధుమ పిండికి అయితే 1 కప్పు పెరుగు అయితే వేసుకుంటే చక్కగా పొంగుతూ వస్తాయండి. ఒకవేళ మీరు రాత్రి నానబెట్టుకున్నారనుకోండి, 1 అర కేజీ పెరుగు అయితే కేజీ పిండికి అయితే చక్కగా సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా 1 కప్పు పెరుగుకి 1 కప్పు గోధుమ పిండికి అయితే చక్కగా ఇలా అయితే వచ్చిందండి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. చూడండి, అంత లూజ్గా కాకూడదు, అంత గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల దాకా పక్కన పెట్టుకొని అయితే తీసానండి. చూడండి, ఒకసారి చెయ్యి వాటర్లో అద్దుకొనేసి అయితే వేడి నూనెలోకి అయితే బోండాలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయిల్ అంత హీట్ కాకూడదు, అంత మీడియంగా కూడా ఉండకూడదండి. మంట వచ్చేసి మీడియంలో ఉంచుకొని అయితే చక్కగా గరిటెని ఇలా కలుపుతూ అయితే వేయించుకోవాలి. అలాగైతే బోండాలు చక్కగా కాలుతాయండి. లేకపోతే ఒకవైపు తెల్లగా ఉండి ఒకవైపు గోల్డ్ కలర్లో అయితే ఉంటాయండి. ఇలా గంటను తిప్పుకుంటూ కాల్చుకుంటే ఇలా చక్కగా మంచి కలర్లో అయితే కాలుతాయి. చూడండి, లోపల ఎంత చక్కగా పొంగుతూ అయితే వచ్చాయండి. చూడండి, చాలా బాగుంటాయండి. ఇన్స్టెంట్గా ఒక 15 నిమిషాలు పిండిని నానబెట్టుకొని అయితే పిల్లలకైతే చాలా చక్కగా అయితే చేసి పెట్టవచ్చు. వేడి బోండాలు రెడీ అయిన తర్వాత మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్గా చేసిన బోండాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.